చూడలేదా? చూసారు కదా. ఎట్లా ఉందంటే ఈ మధ్యన సినిమాలు సీక్వెల్స్ గా వస్తున్నాయి, ఒకటి తర్వాత ఒకటి, పార్ట్ 1, పార్ట్ 2, పార్ట్ 3 భాగాలుగా వస్తున్నాయి. రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క మోసాలు కూడా భాగాలుగానే ఇన్స్టాల్మెంట్లలో విడుదల వారికి వస్తున్నాయి. మోసం పార్ట్ 1 ఏంటిది? ఇంతకుముందు అక్కడ నుంచి తమ్ముడు అరుస్తున్నాడు, వెంకటరామరెడ్డి అని మాట్లాడుతున్నప్పుడు, అన్నా రుణమాఫీ కాలేదన్నా ఇంకా అరుస్తా ఉన్నాడు. వాస్తవం ఏంది? రేవంత్ రెడ్డి గారు ఏం చెప్పినారు? నేను గెలిచిన మరుసటి రోజే డిసెంబర్ 9 నాడు ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే 2 లక్షల రుణమాఫీ నేను చేసేస్తా. మీరు పరుగున పోయి, ఇప్పుడు ఎవరన్నా లోన్ తీసుకున్న వాళ్ళు ఉంటే పరుగున బ్యాంకుకు పోండి, 2 లక్షల రుణం వెంటనే తెచ్చుకోండి, నేను రుణమాఫీ చేస్తా డిసెంబర్ 9 నాడు అన్నాడా లేదా? డిసెంబర్ 9 పోయింది, జనవరి 9 పోయింది, ఫిబ్రవరి 9 పోయింది, మార్చి 9 పోయింది, ఏప్రిల్ 9 కూడా పోయింది, రేపు మే 9 కూడా రాబోతా ఉంది. నేను మిమ్మల్ని కోరేది ఒకటే, మళ్ళా మోసగాడు కొత్త మోసం మొదలు పెట్టినాడు. మోసం పార్ట్ 1 అసెంబ్లీ ఎన్నికల కోసం చేసినాడు, పార్లమెంట్ ఎన్నికల కోసం మోసం పార్ట్ 2. ఏంది పార్ట్ 2? ఆగస్టు 15కి ఎత్తురాడు. రైతు బంధే చక్కగా ఏనోడు, రైతు బంధు ఏనికి ఆపసోపాలు పడ్డోడు 40,000 కోట్ల రుణమాఫీ 15 ఆగస్టు నాడు చేస్తాడంటే నమ్మనికి మనమేమన్నా పిచ్చోళ్ళమా? ఆలోచించండి. ఒక్కసారి మోసపోతే మోసం చేసిన వాడిది తప్పు, రెండోసారి అదే మనిషి చేతుల్లో మోసపోతే తప్పు మనదవుతుంది తప్ప తప్పు రేవంత్ రెడ్డిది కాదు. అయినా రేవంత్ రెడ్డి గారు పాపం ఆయన చాలా నిజాయితీగా చెప్పినాడు, ప్రజలు మా చేతుల్లో మోసపోవాలనే కోరుకుంటారు, మోసపు మాటలు వినాలనే కోరుకుంటారు, అందుకే మేము వాళ్ళని మోసం చేస్తాము అని చాలా నిజాయితీగా చెప్పినాడు. చాలా నిజాయితీ గల మోసగాడు రేవంత్ రెడ్డి గారు. అరిచేతిలో వైకుంఠం చూపెట్టినాడు. తులం ఫ్రీ అన్నాడు, బంగారం ఫ్రీ, బస్సు ఫ్రీ, రుణమాఫీ 2 లక్షలు, నెలకు ముసలోళ్ళకి 4,000, కేసీఆర్ ముసలాయనకే ఇస్తున్నాడు, ముసలమ్మ గుడిస్తేనే 4,000, కోడల పిల్ల ఉంటే 2,500, స్కూటీలు ఫ్రీ, రైతు కూలీలకు 12,000, చెప్తా పోతే ఆటో డ్రైవర్లకు 12,000, 420 హామీలు ఇచ్చినాడు. 1 కాదు 2 కాదు 420 హామీలు ఇచ్చి గద్దెనెక్కి కూర్చున్నాడు. కూర్చున్న తర్వాత ఏం మాట్లాడుతున్నాడు? సెక్రటేరియట్కి వచ్చినాడు. వచ్చి అయ్యో నేను ఇక్కడ వాళ్ళ అంకెమిద్దెలు ఉంటాయనుకుని వస్తే కానీ దాన్ని ఖాళీ కుండలే ఉన్నాయి అంటున్నాడు. నాకు తెలియకడుగుతా, మీ నడిగడ్డ సంగతి నాకు తెలియదు కానీ మీరు చెప్పాలి. లంకె బిందెల కోసం గడ్డపారం పట్టుకొని, తట్టాపారం పట్టుకొని, నెత్తి మీద తుండు కప్పుకొని అర్ధరాత్రి తిరిగేది ఎవరు? పాడుపడ్డ కోటల చుట్టూ ఎవరు? వినబడతలా? మరి నాకు తెలియదు ఈయన ఏం చేసేదో ఇదివరకు, కానీ ఇక మరి లంకె బిందెలు ఉన్నాయా లేవా అని మాట్లాడుతూ ఉన్నాడు. మొన్న నా మహబూబ్ నగర్ పోయినాడు. మహబూబ్ నగర్ పోయి అక్కడ ఇంకా దారుణంగా మాట్లాడినాడు. పెద్దలు కేసీఆర్ గారిని సరే నానా మాటలు అంటున్నాడు, మీరు చూస్తూ ఉన్నారు, నేను అవి చెప్పను. ఒక ముఖ్యమంత్రి స్థాయికి తగని మాటలు మాట్లాడుతున్నాడు. జేబులో కత్తెర పెట్టుకొని తిరుగుతున్నా అని మాట్లాడతాడు ముఖ్యమంత్రి. మొన్న మధ్యనే సూర్యాపేటలో బస్సులు బాగా బిజీ అయినాయి, మీకు తెలుసు, బస్సులో రష్ ఎక్కువైంది. ఫ్రీ బస్సు కాబట్టి లేడీస్ ఎక్కుతున్నారు. అరే నీకు దండం పెడతారా నాయన, అవకాశం కొద్దిసేపు లొలిపెట్టు, చెప్తాను లొలిపెట్టు. అయితే సూర్యాపేటలో మొన్న మధ్యన బస్సులో బాగా రష్ ఉంది. ఆ రష్లో మరి ఒక తమ్ముడు జేబు దొంగ, జేబులు కొట్టేటోడు ఏదో జేబులు కొడుతూ దొరికిపోయినాడు. దొరికిపోయిన తర్వాత పోలీసులు పట్టుకున్నారు. బస్సులో ఆయన వాళ్ళు పట్టుకొని అప్పచెప్పినారు పోలీసులకు. అప్పచెప్తే పోలీసులు పట్టుకున్నారు. నేను చేయలేదు, దొంగతనం చేయలే అన్నాడంట. వాడు జేబులు ఎత్తుకితే జేబులో కత్తెర దొరికింది.